మూసీ ప్రక్షాళనకు బీజేపీ బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని మరోసారి ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుజరాత్లో మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటూ ప్రయాగ్రాజ్లో గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఉంది. మరి తెలంగాణలో మూసీ ప్రక్షాళన కావద్దా అని ప్రశ్నిస్తున్నారు. నీరు మన సంస్కృతి, అభివృద్ధికి ప్రతీక అన్నారు ముఖ్యమంత్రి. నాలాల ఆక్రమణలు తొలగించొద్దా, చెరువు మధ్యలో నిర్మాణాలు కూల్చుకుంటే రేపు ప్రకృతి క్షమిస్తుందా అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధికి అడ్డుపడేదే బీఆర్ఎస్ బీజేపీ అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం. యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసినాం, లండన్లో థేమ్ రివర్ చూసినాం, సియోల్లో చూసి వచ్చిన, ఈరోజు జపాన్లో కూడా చూసినాం. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుందని. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా?